సర్పంచ్ ఎలక్షన్లు ఈలోపు ఓటర్ తుది జాబితా ఫైనల్. రిజర్వేషన్లు సైతం కొలిక్కి. బీసీ రిజర్వేషన్ పెంపు పైన సమాలోచన. ప్లాన్ ఏ బి రెడీ చేస్తున్న ఆఫీసర్లు. ఆలస్యం అయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు కట్. నోటిఫికేషన్ ఇచ్చిన 10 రోజుల్నే పూర్తి చేయాలని సర్కార్ సమాలోచన. అయితే ఈ మన పంచాయతీరాజ్ శాఖ కూడా మొట్టికాయలు అవుతుంది ప్రభుత్వానికి. ఇంకెప్పుడు మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు? యాక్చువల్గా ఆగస్టులో పెట్టాల్సిన సర్పంచ్ ఎలక్షన్స్ ఇంకెందుకు పెట్టలేదు? మీరు పెడితేనే మీకు వచ్చే గ్రాంట్స్ మేము ఖచ్చితంగా దాన్ని పాస్ చేస్తాం, లేదా గ్రాంట్స్ పాస్ చేయమని కూడా చెప్పింది. సో దానికి సర్కారుగా భయం పుట్టుకొని వాళ్ళేం ప్లాన్ చేశారంటే ఒక జనవరి ఫిబ్రవరి దాకా దీన్ని ప్రొలాంగ్ చేసి అప్పటిలోపు కింది స్థాయి పటిష్టం చేసుకొని మనం చేసుకుందాము అనే ప్రయత్నం చేశారు. కానీ అది కాలేకపోతుంది. రాష్ట్రంలో దసరా తర్వాత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ చేసింది. 10 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతలోపే ఓటర్ తుది జాబితా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టింది. బీసీ రిజర్వేషన్ పెంపు పైన సమాలోచనలు చేస్తూ ఉంది. దీనిపై అధికారులు ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన 6 నెలల్లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఆగిపోతాయి. అందుకనే సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం బాధ్యత. సో ఇది పరిస్థితి. సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి, ఎంపీటీసీలకు ఎలక్షన్ సంబంధించి, సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఇక సిద్ధంగా ఉండండి. గ్రామ స్థాయిలో ఎవరైతే సర్పంచులుగా మీరు పోటీ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ సిద్ధంగా ఉండండి. సో అతి త్వరలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి.